బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబుతో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు. ఇక అలాగే రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై భేటీలో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ అలాగే చంద్రబాబుతో భేటీ అవనున్నట్టు సమాచారం అందుతుంది. మరి భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 1:30కి భేటీ కాబోతున్నారు. లంచ్ మీటింగ్ వీరి మధ్య కొనసాగబోతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు, అలాగే 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, దాంతో పాటుగా కాకినాడ పోర్టు నుంచి షిప్పుల ద్వారా అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ దాన్ని అరికట్టడంలో అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం, అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ జిల్లాకి, అంటే ఆయన పిఠాపురం శాసనసభ్యుడు కాబట్టి కాకినాడ జిల్లాకి ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా సోషల్ మీడియా వ్యవహారంపై కూడా జరుగుతున్న పరిణామాలు, కేసులు, తదితర పరిణామాలు, ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న సినీ దర్శకుడు వర్మ వ్యవహార శైలిపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఇష్టానుసారంగా పోస్ట్ పెట్టి ఇప్పుడు న్యాయశాఖని, పోలీసుల్ని ప్రశ్నించే రీతిలో మాట్లాడుతున్న వైరాన్ని కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. సో కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా బియ్యం అక్రమణపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తాం. దీనిపై సమగ్రమైన విచారణ నిర్వహించాలి, అలాగే ఏపీ డీజీపీ నేతృత్వంలో కమిటీ వేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వీరి మధ్య ప్రత్యేక భేటీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.